దొంగతనంగా మా శత్రువుని ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి గోకులానికి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. అందుకని నీ పతి మాటను నెరవేర్చడానికి ఈ దినమే అక్రూరునికి ఆదేశాన్నివ్వు. అతడు ఏ విధంగానైనా కృష్ణుని మాయ చేసి మధురకు తీసుకురావాలి, లేదా నీ పతిని బలి ఇవ్వు. 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 అక్రూరుని ద్వారానా? అవును, అక్రూరుని ద్వారానే. ఎందుకంటే కేవలం అక్రూరుడు అడిగితేనే అతడు రాగలడు. మా గుప్తచారులు నాకు సరి అయిన వార్తలు అందిస్తూ ఉంటారు. అక్రూరుడు గోకులం వెళ్లి ఎప్పుడు అతన్ని కలుస్తాడట. అందుకని అక్కడి వారందరూ అతనిని నమ్ముతారు. అక్కడి వారు అతన్ని విశ్వాసపాత్రుడుగా భావిస్తారు. కనుక అతని మీద అనుమానం కలగదు. మరి ఈ కార్యం సులభంగా జరిగిపోతుంది. వద్దా? నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా నిర్ణయించుకో. నీకు భర్త కావాలా లేక పుత్రుడా? 1 2 3 ఆయన్ని విడిచిపెట్టండి. 4 అగ్రజ, అన్యాయం చేయక అగ్రజ. 5 అగ్రజ, నాకు నా భర్తనివ్వు. నాకు నా భర్తనివ్వు. తీసుకో, నా పుత్రుణ్ణి తీసుకో. తీసుకో, నా భర్తనివ్వు అగ్రజ. తమకు తెలియదు దేవి. తమ రసలు నన్ను ఏం చేయమంటున్నారు? దాని అర్థం తమకు తెలుసా? నాకు బాగా తెలుసు. లేదు దేవి, లేదు. తమకు ఏమాత్రం తెలియదు. తమరు ఒక నిర్దోషి బాలుని ఒక కసాయి వాడికి అప్పగించాలనుకుంటున్నారు. వాడు అతన్ని హత్య చేయాలనుకుంటున్నాడు, అతన్ని వధించాలనుకుంటున్నాడు. నాకు తెలుసు. మరి తెలిసి కూడా తమరు నన్ను కృష్ణుని మధురకు తీసుకురమని ఆజ్ఞాపిస్తున్నారా? మరి కృష్ణునితో ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి అతనితో? తమ తల్లిగారు మిమ్మల్ని హత్య చేయించడానికి మధురకు రమ్మన్నారని చెప్పనా? అంతవరకు ఏమీ అవసరం లేదు. ఇది మాత్రం చెప్పండి, అతని మాత ఆదేశం ఇదేనని, అతను తమతో మధురకు రావాలని. అతడు ఏమని అడిగితే, అతడు రానని మొరాయిస్తే? అతడు నా పుత్రుడే అయితే ఎందుకని అడగడు, రానని అనడు. తప్పకుండా మాత ఆజ్ఞను పాటిస్తాడు. వసుదేవుల వారు, వదిన గారు రాజనీతిని ఎరుగరు. మరి తమకు తెలుసు కదా. దయచేసి ఆమెను ఒప్పించండి, ఒప్పించండి. ఆమెను తన ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని, అది యోగ్యం కాదని. రాజనీతిని వారు ఎరుగరు. మీకు బాగా తెలుసు కదా. ఇది ఆత్మహత్యే కుమారా, ఆత్మహత్యే. కుమారా, కుమారా, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. తమరు ఆమెతో చెప్పండి, చెప్పండి ఆమెతో. ఆమె తన ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పండి. అక్రూరుల వారు, మేం తమ భావాలను అర్థం చేసుకున్నాం.
తమరు వచించినదంతా రాజనీతిని అనుసరిస్తే సరి అయినదే. మరి లోకల్లో రాజనీతిని మించి మానవునికి తన ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం యొక్క ఆవశ్యకత రాజసింహాసనం కంటే ఘనమైనది. దేవి దేవకి కంసునికి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఆమె ధర్మం. ఆమె పతినైన కారణంగా ఆమె యొక్క వాగ్దానాన్ని పాటించడం మా ధర్మం. వదిన గారు, అందరి మేలు కోసం తమ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించండి. ఈ పోరాటంలో మనం తప్ప గెలవగలం వదిన గారు, తప్ప గెలవగలం. ఈ పోరాటంలో ఈ విధంగా మాకు ఓటమిని తెచ్చిపెట్టకండి, ఓటమిని కలిగించకండి. వదిన గారు ఆలోచించండి. అతనిని తమరు కంసుని పాపిష్టి వజ్జశిలపైకి విసిరివేయాలనుకుంటున్నారు. ఆ బాలుని గురించి ప్రజల హృదయాలలో ఏమున్నది అంటే అతడు తమను ఉద్ధరిస్తాడని. వారి మనస్సుల్లో అతన్ని భగవంతుని అవతారంగానే భావిస్తున్నారు. అక్రూరుల వారు, కృష్ణుడు భగవంతుడే అయితే అతని గురించి చింతించవలసిన అవసరం లేదు. అతను తనని తానే రక్షించుకోగలడు. లేదు, అతడు సాధారణ మానవుడే అయితే కేవలం నా పుత్రుడవుతాడు. ఈ ధర్మ సంకటపు వేళలో మరి నేను భర్త లేక పుత్రుడు ఇద్దరిలో ఒక్కరినే బ్రతికించుకోవాలంటే ఒక పతివ్రత ధర్మాన్ని అనుసరించి ముందు నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి నా పుత్రుడిని బలివ్వడానికి అంగీకరించాను. నా ప్రస్తుత ధర్మం అదే. మరి పుత్రుడైన కారణంగా అతని కర్తవ్యం ఏమిటంటే తన తండ్రి ప్రాణాలు నిలబెట్టడం కోసం తన ప్రాణాలు త్యాగం చెయ్యాలి. అందుకని అక్రూరుల వారు, ఇప్పుడు మా ఆజ్ఞ అదే. దానిని పాటించవలసిందే. వారికి 1,00,000 సార్లు విన్నవించుకున్నాను, 1,00,000 సార్లు విన్నవించుకున్నాను. కానీ ఆ నారీ శిరోమణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, తన ఆవేశాన్ని మార్చుకోలేదు. మిత్రులారా, ఇక మన స్వామి ఆజ్ఞను పాటించడం తప్ప మనకు వేరే దారి లేదు. అందుకనే నేను తమందరినీ ఈ రహస్య స్థావరానికి పిలిపించాను. ఒకవేళ ఇప్పటికైనా ఆ ఆపద నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం మనందరిలో ఎవరికైనా తడితే చెప్పండి. దానివల్ల ఆదేశాన్ని ఉల్లంఘించినట్టు ఉండకూడదు. మరి మనం రాజకుమారుల ప్రాణాలు కూడా కాపాడుకోవాలి. ఒక్క మాట గుర్తుకొచ్చింది. దేవకీదేవి కేవలం రాజకుమారుడు కృష్ణుణ్ణే తీసుకురమ్మన్నారు. మనం వెంటనే చేసి తీరవలసింది ఏమిటంటే రాజకుమారుడు బలరాముని అతి శీఘ్రంగా అక్కడి నుంచి తప్పించి వేరే చోటుకు తీసుకెళ్ళాలి. చూడండి, అదంత సులభం అనుకోకండి అక్రూరుల వారు. నా అభిప్రాయం ఏమిటంటే తమరు గోకులానికి వెడితే కంసుడు తమరు వచ్చేంత వరకు చేతులు ముడుచుకుని కూర్చోడు. అతని సైనికులు చాటుమాటుగానో లేక బహిరంగంగానో కేవలం గోకులం చుట్టూ ఉండడమే కాకుండా తమరు ఏ మార్గాన పయనిస్తారో ఆ మార్గంలో కూడా వారి పూర్తి దృష్టి ఉంటుంది. ఎందుకంటే తమరు
కృష్ణుని తీసుకుని పారిపోవచ్చుగా. ఆ, బాగా సెలవిచ్చారు తమరు, బాగా సెలవిచ్చారు. అందుకే నేను ఆలోచించింది ఏమిటంటే, నాకు మన వీరుల ఆత్మాహుతి దళం ఒకటి కావాలి. అవసరం వచ్చినప్పుడు తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఆత్మాహుతి దళం 3 విభాగాలుగా ఉండాలి. మొదటి విభాగం రాజకుమారుడు బలరాముని, అతని తల్లి రోహిణీదేవిని రాత్రికి రాత్రే గోకులం నుంచి తరలించి మన రహస్య సైనిక శిబిరానికి చేర్చాలి. ఆ దళంలో 2వ విభాగం యమునా తీరంలో నాకు దగ్గరగా ఉండాలి. వారు రాజకుమారుడు కృష్ణునికి అంగరక్షకులై ఉంటారు. ఒకవేళ దారిలో కంసుని సైనికులు కృష్ణునిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, కంసుని సైనికులను ఎదుర్కొని నన్ను కృష్ణుణ్ణి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుపోయే అవకాశం కలిగించాలి. ఆ దళం వారు నిజంగానే తమ ప్రాణాలను త్యాగం చేయవలసి ఉంటుంది. మరి 3వ విభాగం యువకులు యమున అవతలి తీరం వద్ద నా సూచనల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు నా మనస్సులో ఒక అద్భుత నాటకపు ఆలోచన వస్తున్నది. ఏమిటా నాటకం? మధుర చేరుకోవాలంటే మనం సిద్ధఘట్టం నుంచే నావలో యమునను దాటవలసి వస్తుంది. మరి నాటకం ఏమిటంటే, మన నావలో మనం నదీ ప్రవాహం మధ్యకు చేరుకోగానే నావ తిరగబడే నాటకం ఆడాలి. కంసుని సైనికులు, గుప్తచారులు చూస్తూనే ఉంటారు. ఈ నాటకంతో ఏ అభిప్రాయం కలిగించాలంటే, నావ తిరగబడ్డంతో కృష్ణునితో కూడా అక్రూరుడు నదిలో మునిగిపోయాడని. అప్పుడు మన గజ ఈతగాళ్లు మమ్మల్ని రక్షించి నీటి లోపల నుంచే వేరే ఒడ్డుకు చేర్పిస్తారు. అక్కడ ఒక నిశ్చిత స్థానంలో మేము వేషాలు మార్చుకొని మధుర నుంచి బయటకు పారిపోతాం. భలే, ఆలోచన చక్కగా ఉంది. మరణించే వారి వరుసలో అందరికంటే ముందు నా పేరు రాసుకోండి. నా పేరు కూడా మరణించే వాళ్ళలో రాసుకోండి. నేను నా పుత్రుడు ఆత్మాహుతి దళంలో ఉంటాం. మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం. యాదవ వీరుల గొప్పతనం ఇదే. బలిదానపు సమయం వస్తే వరుసలో అందరికంటే ముందుంటారు. ధన్యులు మీరంతా, ధన్యులు, ధన్యులు. మనం గోకులం ప్రవేశ మార్గానికి చేరుకున్నాం. మీరంతా ఈ చిట్టడవిలో 4 వైపులకు విడిపొండి. జాగ్రత్తగా వినండి. కంసుని సైనికులు మనల్ని వెంటాడుతూ ఉంటారు. వినండి, తిరిగి వచ్చినప్పుడు మీరిక్కడి నుంచే మాతో కలిసి వస్తారు. ఇక ఒక్కొక్క విషయం నాకు సైగల ద్వారా సూచనలు ఇస్తూ ఉండాలి. అర్థమైందా? వెళ్ళండి. పోనీ సారథి. విన్నారా? మధురలో పెద్ద ఉత్సవం జరగబోతోందట. అలాగా? తమతో ఎవరన్నారు? మన వీరయ్య ఉన్నాడుగా, మధురకు కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్తుంటాడుగా, వాడే చెప్పాడు. కంస మహారాజు ఆదేశానుసారం మధురా నగరాన్ని పెళ్లి కూతుర్లా అలంకరిస్తారట. రాజ్యం నలుమూలల నుంచి జనం వస్తారట. గొప్ప ఉత్సవం జరుగుతుందట.
మరి హఠాత్తుగా ఈ ఉత్సవం ఎందుకు ఇప్పుడు? మహారాజులు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నారట.